నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఇది మలేషియన్ యాపిల్ అండి. ఈ మలేషియన్ యాపిల్ మన దగ్గర కూడా వస్తుంది. మనది కాదు, ఇది యాక్చువల్గా ఇది థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, తైవాన్, ఫిజీ ఐలాండ్స్ అక్కడ వచ్చే యాపిల్స్ ఇవి. మన దగ్గర కూడా బాగానే వస్తుంది. ఇది పెట్టిన 4వ సంవత్సరానికి వచ్చింది అనమాట. ఇది సెకండ్ ఇయర్, ఇది 5 ఏళ్ళ చెట్టు. ఇది 2వ సంవత్సరం మన దగ్గర కాపు కాసేది. చూడండి ఎంత అందంగా ఉందో, చూడండి ఎంత ఇది ఒక రకమైన పింకిష్ కలర్లో ఉంటుంది ఫ్లవరింగ్. అద్భుతంగా వస్తుందండి. చూడండి ఎంత అందంగా కూడా ఫ్లవర్ కూడా చూడండి ఎంత బాగుందో. చూడండి పైన చూడండి, అది అసలు వండర్ఫుల్ అనమాట. పాలినేషన్ కూడా అద్భుతంగా మన దగ్గర తేనెటీగలు ఉంటాయి, బాగా దొరికిద్ది అనమాట. ఇది ఎక్కువ స్టెమ్కే వచ్చింది. చూడండి ఫ్లవరింగ్ కాండంకే వచ్చింది, మన జబోటికాకి వచ్చినట్టు చిన్న మెయిన్ కాండానికి కాకుండా సబ్ బ్రాంచెస్కి ఇట్లా ఫ్లవరింగ్ వస్తుంది. వచ్చి ఇక్కడే గుత్తులుగా 5-6 కాయలు గుత్తులుగా వచ్చేస్తుంది అనమాట యాపిల్స్. ఇది మంచిదేనండి, బాగా మన యాపిల్ అంత రుచి ఉండకపోయినా అద్భుతంగా మంచి బాగుంటుంది. లైట్గా కాకపోతే 15-20% పులుపు ఉంటుందండి, సిట్రస్ ఉంటుంది, పులుపు ఉంటుంది, కానీ బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ యాపిల్ లాగానే ఉంటుంది, కానీ యాపిల్ సైజ్ గుండ్రంగా ఉండకుండా కొంచెం బాతుగుడ్లాగా కొద్దిగా ఇట్లా బారుగా ఉంటుంది. ఈ సైజు ఇట్లా వచ్చింది అనమాట, కొంచెం బారుగా మంచి అద్భుతమైంది. ఇది చూడండి, ఆకు కానీ ఎంత హెల్తీగా ఉంటుందో చూసారా చూడండి ఎంత హెల్తీగా ఉంటాయో ఆకులు. పెద్ద ఆకులు చాలా, చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్ద ఆకు. ఇట్లా ఎంత బాగుందో చూసారా. ఇది మంచి హెల్తీగా పెరిగిద్దండి చెట్టు, మాత్రం అద్భుతమైన చెట్టు ఇది. కాబట్టి రైతు సోదరులు ఎప్పుడు మామిడి, సపోటా, జాములు అట్లాంటివే కాకుండా ఇలాంటి వెరైటీ ఫ్రూట్స్ కూడా మీరు వెళ్ళాలండి. నేను అన్నీ పెట్టి ప్రయోగాలు చేసే కాపు దాకా వచ్చింది. 10 సంవత్సరాల నుంచి ఎన్ని రకాల ప్రయోగాలు చేశాను. ఇవన్నీ చేయాలంటే మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలండి. అంతేగాని ఊకే కెమికల్ ఫార్మింగ్ చేసి ఇవన్నీ రమ్మంటే రావు. నేల సత్తువు చేయాలా, న్యాచురల్ ఫార్మింగ్ చేయాలా, నేలలో 3% సాయిల్ కార్బన్ తీసుకెళ్ళి మీరు అద్భుతమైన ఫర్టిలిటీ పెంచుకుంటే సాయిల్లో ఎన్ని రకాలైన పళ్ళు కాస్తాయండి. చెప్పాక నాకు ఆవకాడోలు కాస్తాయి, రాస్బెర్రీ, బ్లాక్బెర్రీ అన్నీ కాస్తున్నాయి. రేపొద్దున ఆల్బోక్రా ఎన్ని కాస్తాయి, ఇంకా చెట్లు పెరుగుతున్నాయి. మళ్ళీ ఎబ్యూలని రకరకాలైన ఫ్రూట్ ఇది ఇండోనేషియన్, మలేషియన్ వెరైటీ ఎన్ని కాస్తాయి. ఎందుకు కాస్తాయి అంటే సాయిల్ ఫర్టిలిటీ పెరిగితే, సాయిల్ కార్బన్ 3% కనుక దాటి 4%కి వెళ్తే రకరకాలైన ఫ్రూట్ వచ్చింది. చూడండి, కాబట్టి ఇక్కడ పార్షియల్ షేడ్ క్రియేట్ చేశాను నేను. దీంట్లో చెప్పాక 300 గజాల్లో 60 రకాల ఫ్రూట్లు అన్నాను. దీంట్లోనే ఈ ఆర్ట్ కొంచెం మన సెమీ షేడ్ క్రియేట్ చేశాను. ఇవి క్రియేట్ చేసి దాని కింద ఈ యాపిల్స్, గీపిల్స్ ఇట్లాంటివన్నీ కాపిస్తా. చూడండి ఇక్కడ చూడండి ఎన్ని రకాలైన రామఫలం ఉంది, రామఫలాలు. ఇక్కడ రామఫలాలు చూడండి, అక్కడ రామఫలాలు, ఇంకా అయ్యో రామఫలాలు. ఇది చూడండి, ఇది అది చాలా ఇంకా కోసేసాం ఇంకా. కాబట్టి ఇలాంటివన్నీ వీటన్నిటికీ వచ్చి వాటన్నిటి షేడ్లో ఈ విధంగా మలేషియన్ యాపిల్ మనం కాయించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.